డోఫర్లని పెట్టుకొని మీ ఇళ్ళని మీరే పగలగొట్టించుకొని రేపు కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శకి ఎలాగా జగన్మోహన్ రెడ్డి వస్తాడు కాబట్టి పనిలో పనిగా మా ఇంటికి వచ్చి ఆ సీన్ అంతా చూసిన తర్వాత ఆయన ఖచ్చితంగా మాకు టికెట్ కన్ఫర్మ్ చేస్తాడు అనేసి మేము జైలుకి వెళ్తానికి సిద్ధం, మాకేం ఇబ్బంది లేదు. ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి ఇన్ని రోజులు ఉన్నాడు, ఇంకొక ఆయన ఇన్ని రోజులు ఉన్నాడని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ ఈ టపాస్ బాలు ప్రగల్భాలు పలుకుతున్నాడే. సిగ్గుండాల. నువ్వు జైలుకి వెళ్ళినా ఒకటే, జనాల్లో ఉన్నా ఒకటే. ఎందుకంటే జనాలు నిన్నెప్పుడో చీదరించుకున్నారు కాబట్టి. ఈరోజు వేమిరెడ్డి దంపతులు పార్టీ అధిష్టానం దగ్గర, చంద్రబాబు నాయుడు గారి దగ్గర, లోకేష్ గారి దగ్గర మంచి పేరు, మంచి హై వాల్యూలో ఉన్నారని యొక్క ఈర్ష్య ద్వేషంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఉన్నన్ని రోజులు కోవూరు నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఎంటర్ కాలేడు, అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి నెల్లూరులో ఎంటర్ కాలేడు అన్న విషయాన్ని అర్థం చేసుకొని రాజకీయ కక్షతో, ద్వేషంతో ఇంత నీచమైనటువంటి మాటలు ప్రసన్న కుమార్ రెడ్డి చేత మాట్లాడించిందే అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి సూటిగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట వింటే, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చూస్తే ఈరోజు ఫ్యాంట్ తడిచిపోతా ఉంది అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి సూటిగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఈ టపాస్ బాలు అనిల్ కుమార్ యాదవ్ తీసేసిన తహసీల్దార్, ఎక్కడా పని లేదు, పీకే పనే లేదు. ఒకరోజు ఇంకొక ఎమ్మెల్యే ఆఫీస్లో, ఒకరోజు ఇంకొక ఎమ్మెల్యే ఆఫీస్లో, ఇంకొక రోజు ఇంకొక ఎమ్మెల్యే ఆఫీస్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టడం, చెన్నైకి జూట్ అయిపోవటం. కొన్ని వందల కోట్ల రూపాయల, వేల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని చెన్నైలో విస్తరించుకొని ఒక గెస్ట్ లాగా నెల్లూరుకు వచ్చి పోతా ఉన్నావు. నీకంటూ ఒక నియోజకవర్గం లేదు, నీకంటూ ఒక క్యాడర్ లేదు. ఈరోజు నిన్ను నమ్ముకున్నటువంటి నగర నియోజకవర్గ నాయకుల్ని, కార్యకర్తల్ని నట్టేట ముంచేసి వెళ్ళిపోయినటువంటి మహానుభావుడు అయ్యా నువ్వు అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి సూటిగా తెలియజేసుకుంటా ఉన్నావు. ఇక నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఈ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నల్ల తాసు పాము లెక్క. ఈ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తాసు పాము అన్న విషయాన్ని ఈరోజు కోవూరు నియోజకవర్గ ప్రజలు, నెల్లూరు జిల్లా ప్రజలు, రాష్ట్రం, దేశం, మహిళలందరూ కూడా ఈరోజు ఇతన్ని గురించి చర్చించుకున్నటువంటి పరిస్థితి, నోట్లో వస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు రాజకీయంగా భూస్థాపితం అయిపోయాడు ప్రసన్న కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి సూటిగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు నేను 2 సార్లు ఎమ్మెల్యేని, ఒకసారి మంత్రిని, నన్ను వాడు అంటదా, వారు ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు అని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడతారు. అవును, చరిత్ర నిజమే. నువ్వు 2 సార్లు ఎమ్మెల్యేవే, 4 సార్లు పోటీ చేశావు, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యావు, దాంట్లో ఒక విడత మంత్రిగా చేశావు. ఒక్కటైనా సరే నీ మొహానికి, నీ మార్కు చెప్పుకోవడానికి ఏవైనా ఉందా ఈ నెల్లూరులో అభివృద్ధి అని చెప్పి సూటిగా అడుగుతా ఉన్నాం. ఒక్క బంగ్యాగు బ్యాచ్, ఆ లోఫర్ బ్యాచ్, ఆ డెకాయిడ్ బ్యాచ్ తప్పిస్తే ఇంకేమన్నా నువ్వు సాధించింది ఉందా? సోమేశ్వరకు వచ్చేటటువంటి 100 కోట్ల రూపాయల ఆప్రాన్ పనుల్ని, అక్కడి నుంచి అది 5 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఉపయోగపడేటటువంటి బడ్జెట్ని నీ స్వార్థం కోసం, నీ డబ్బు సంపాదన కోసం సర్వేపల్లి రిటర్నింగ్ వాళ్ళు 110 కోట్ల రూపాయల అవినీతి నువ్వు చేసింది వాస్తవం కదా? ఆ రోజు ఇదే అవినీతి మీద నేను పోరాటం చేసి, ఇదే అవినీతి మీద నెల్లూరు ప్రజలందరికీ తెలియజేసి హైకోర్టుకి వెళ్ళి నీ మీద ఈ రోజు కూడా పోరాటం చేస్తూ ఉన్నాం అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఆ రోజు కూడా నా మీద జరిగినటువంటి దాడి ఈరోజు నెల్లూరు ప్రజలందరికీ గుర్తుంటుంది, మీడియా మిత్రులకు గుర్తుంటుంది. ఆ రోజు దాడి చేసింది ఎవరు? ఈ ఏకేవై టీమే. ఈరోజు ఇల్లు పగలు కొట్టించుకుంది ఎవరు? ఆ ఏకేవై టీం ద్వారానే. ఎందుకంటే జూమ్ చేసి మా తెలీదా, ఇక్కడ టీవీ పెట్టి పైకెత్తు, కిందకి దించు, పైకెత్తు, కిందకి దించు. ఏందిరా పైకెత్తేది కిందకి దించేది? ఏందా భాష ఏంది? పైకి స్క్రోల్ చేయండి, కిందకి స్క్రోల్ చేయండి, పైకెత్తు, కిందకి దించు, జూమ్ చేయి. ఏంది జూమ్ చేసి? అన్ని ఏకేవై టీషర్ట్లు కనిపిస్తున్నాయా? ఏకేవై టీం అని. అది మీ బతుకులు. మీరు మళ్ళా ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అంత నీచమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మీకు ఎమ్మెల్యే టికెట్లు వస్తాయి. ఎలా వస్తాయంటే జైలుకి వెళ్తాడు అనిల్ కుమార్ యాదవ్,
జైలుకి వెళ్ళిన తర్వాత జైల్లో కూడా ఒక స్నేహితుడు పరిచయం అవుతాడు. ఆ స్నేహితుడికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడేమో కానీ జగన్మోహన్ రెడ్డి ఈ అనిల్ కుమార్ యాదవ్కి ఇచ్చేటటువంటి ప్రసక్తే లేదు. ఎందుకంటే గతంలో మనం చరిత్ర చూసాం. అనిల్ కుమార్ యాదవ్ స్నేహం చేసినటువంటి ఖలీల్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అనిల్ కుమార్ యాదవ్తో స్నేహం చేసినటువంటి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ 0 నీ బతుకు మొత్తం 0. ఇళ్ల మీదకి వస్తా, కత్తికి కత్తి సమాధానం. ఏంది కత్తి సమాధానం? నీ కొంపు ఉండేది చెన్నైలో, టపాస్ బాలులాగా అప్పుడప్పుడు వచ్చేసి మిరక్కాయ టపాసులాగా టపాంట పేలేసి మళ్ళా కారెక్కేసి మళ్ళా చెన్నైకి వెళ్తీవి. నెల్లూరుకు వచ్చి ఏ రోజైనా ఉన్నావా? ఏ రోజైనా కార్యకర్తలతో మాట్లాడావా? ఆ హైవేకి రావటం, ఆడ పిలిపించుకోవటం, ఆ హైవేలను భోజనం చేయటం, అట్నుంచి అట్టే వెళ్ళటం. ఈడ ఏ ఎమ్మెల్యే ఆఫీస్ ఖాళీగా ఉందా ఆ ఎమ్మెల్యేతో కూర్చొని ఆడ ప్రెస్ మీట్ పెట్టుకోవటం. నువ్వు ఎటువంటి స్వార్థపరుడు అంటే, నువ్వు ఎటువంటి నీచుడు అంటే, కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి అయ్యి మొదటిసారిగా నెల్లూరుకు వస్తా ఉంటే అతన్ని అడ్డగిచ్చుకొని గాంధీ బొమ్మ కాడ కత్తి పట్టుకొని చెప్తా ఉంటావు. నువ్వు రానికపోతుంది నెల్లూరులోకి. ఆయన అట్ట తిరిగిపోయారు అంటే నీకు మనసు ఒప్పదు. ఎవరు బాగున్నా కూడా నీ కళ్ళకి సగించదు. ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఈయన కపట ప్రేమ చూపించడం. జైలుకి వెళ్తే కనీసం కాకాని గోవర్ధన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ కలవను కూడా కలవాల. అది నీ బతుకు. నువ్వు మళ్ళీ ఈరోజు నోటికి వచ్చినట్లు ఏం మాట్లాడాడు? ప్రసన్న మాట్లాడినట్లు తప్పేది ఉంది. డెఫర్మేషన్ వేసుకోండి. ఏంది డెఫర్మేషన్ వేసుకునేది? ఏంది ఆ డెఫర్మేషన్ వేసుకునేది? ఆ మాటలు ఎలా మాట్లాడతారు? అందరం సంసారం చేసేవాళ్ళమి, సంస్కారంగా ఉండేవాళ్ళమి. నెల్లూరు జిల్లా చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో ఎవరైనా మాట్లాడారా? ఆ ప్రసన్న కుమార్ రెడ్డి నోరా తాటి మట్ట. అది చంద్రబాబు నాయుడు గారిని నీచాతి నీచంగా ఒరే ఎంట్రీ తురే ఎంట్రీ, లోకేష్ బాబు గారిని అదే మీ అవుట్పుట్ కూడా చూపించారు. కాబట్టే ఈరోజు నెల్లూరు ప్రజలందరూ కూడా చెప్పు తీసుకొని కొట్టడానికి, ప్రత్యేకంగా మహిళలందరూ కూడా చెప్పు తీసుకొని కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. తిరుగు ప్రసన్న కుమార్ రెడ్డి, తిరుగు కోవూరు నియోజకవర్గంలో అడుగు పెడితే ఎక్కడ అడుగు పెడితే అక్కడ మహిళలందరూ కూడా నిన్ను చెప్పులతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. తిరుగు అనిల్ కుమార్ యాదవ. నువ్వు తిరిగినా ఒకటే తిరగపోయినా ఒకటేలే. నీకు అసలు ఏమీ లేదు. నీ గురించి మాట్లాడుకో, టైం వేస్ట్. వీళ్ళు అంట మేము జైలుకి వెళ్తే టికెట్ వచ్చేస్తుంది, జైలుకి వెళ్తుర్లే, జైలు కూడా చూస్తుర్లే, చెప్పకూడదు తింటే ఎలా ఉంటుందో కూడా చూస్తుర్లే. అది కూడా త్వరలోనే ఉంది. కానీ పాపము వీళ్ళకి ఎమ్మెల్యేలుగా టికెట్లు తెచ్చుకొని ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనేటటువంటి ఆశ మాత్రం విపరీతంగా ఉంది. వీళ్ళకి ఖచ్చితంగా ఎమ్మెల్యే టికెట్ అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పి నేను చెప్తా ఉన్నా. అనిల్ కుమార్ యాదవ్కి కర్ణాటకలో ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు. ప్రసన్న కుమార్ రెడ్డికి తమిళనాడులో ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు. ఖచ్చితంగా వీళ్ళు పోటీ చేసి వీళ్ళ అవసరం కర్ణాటక రాష్ట్రంలో అనిల్ కుమార్ యాదవ్ అవసరం చాలా ఉంది. తమిళనాడు రాష్ట్రంలో ప్రసన్న కుమార్ రెడ్డి అవసరం కూడా చాలా ఉంది. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ 2 రాష్ట్రాల్లో పోటీ చేస్తారు. ఈ టపాస్ బాలు అనిల్ కుమార్ యాదవ్ ఒక చచ్చిన పాము రాజకీయంగా. ఈ టపాస్ బాలు రాజకీయంగా చచ్చిన పాము. కానీ పిచ్చి కుక్కని రోడ్డు మీద వదిలేయలేం కదా. అలాంటి పిచ్చి కుక్క వాగుడు వాగుతా ఉన్నాడు ఈరోజు అనిల్ కుమార్ యాదవ్. నీ లోపల నీ ఒరిజినాలిటీ 10 రోజుల తర్వాత బయటపడింది. మీరిద్దరు కలిసి డ్రామాలాడి వేమిరెడ్డి కుటుంబాన్ని వ్యక్తిగతంగా విమర్శించి మీ ఇంటి మీద మీరే దాడి చేసుకొని మళ్ళా దాన్ని నంగి ఏడుపులు, నంగి నాటకాలు, 420 చీటాకులు, వ్యవహారాలు అన్నీ మీరే చేస్తా ఈరోజు నటన ఏ విధంగా చేస్తున్నారనేది ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. నీ నోటి దూల వల్లే, నీ జిప్పులు ఇప్పిన పని వల్లే, నువ్వు అసెంబ్లీలోనే జిప్పు ఇప్పినోడివి. నీ నోటి దూల వల్ల, నీ జిప్పులు ఇప్పిన పనుల వల్ల, ఈ టపాస్ బాలు వల్ల మొన్న ఎలక్షన్లో 10కి 10 సీట్లు పోయాయి. ఈరోజు వైసీపీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఏందిరా మా బతుకు ఈ విధంగా చేశారు అనిల్ కుమార్ యాదవ్, ప్రసన్న కుమార్ రెడ్డి, ఇక జీవితంలో గెలవగలుగుతామా ఈ జిల్లాలో? మొన్న ఈ అనిల్ నోటి దూల వల్ల
రాష్ట్రంలో 11 సీట్లు వచ్చాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తలకాయ పట్టుకో ఉంటాడు ఆడ వీళ్ళ దెబ్బకి. ఎందుకంటే కుల మతాలకు అతీతంగా మహిళా మనులందరూ కూడా ఈరోజు వారి వారి మనస్సాక్షితో బాధపడుతున్నటువంటి పరిస్థితి మీరు కూడా గమనించుంటారు. సమాజంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మహిళలందరూ కూడా ఇదే చర్చించుకుంటా ఉన్నారు. ఈ నీచపు మాటలు మాట్లాడే 11 సీట్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఈసారి ఇదే విధమైనటువంటి నీచపు మాటలు మీరు మాట్లాడుకుంటా వెళ్ళారంటే లాస్ట్కి 1 సీటు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మిగులుతుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకొకసారి కానీ వేమిరెడ్డి కుటుంబం మీద, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద జుగుత్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే మాటలతో ఆగేటటువంటి పరిస్థితులు ఉండవు. అనిల్ కుమార్ యాదవ్, ప్రసన్న కుమార్ రెడ్డి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఉండేది అభిమానులు కాదు భక్తులు. కొన్ని వేల మంది 5,000 నోట్లోకి వెళ్తున్నాయంటే, వాళ్ళందరూ కడుపు నిండుతూ ఉందంటే, వారందరి కుటుంబాలు పచ్చగా ఉన్నాయంటే ఆ భక్తుల యొక్క ఆవేదన ఏ విధంగా ఉంటుంది. వాళ్ళందరూ వచ్చి నోట్లో ఎంగిలి ఊస్తే ఆ యొక్క ప్రవాహానికే ఈ అనిల్ కుమార్ యాదవ్, ప్రసన్న కుమార్ రెడ్డి కొట్టుకుపోతారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. జై హింద్.